హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు స్ప్రౌట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు. ముందుగా స్ప్రౌట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 కప్పు తోలున్న పెసరపప్పును తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ తడి చేసి పెట్టుకున్న కాటన్ క్లాత్ని తీసుకొని పెసరపప్పుని అందులో వేసుకోవాలి. ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పెసరపప్పుని ఈ కాటన్ క్లాత్లో కొంచెం టైట్గా కట్టాలి. ఇలా టైట్గా కట్టుకోవాలి. 1 డే తర్వాత తీసి చూస్తే మొలకలు ఎంత పెద్దగా ఎంత బాగా వచ్చాయో కదా. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ మొలకలు వేసుకోవాలి. ఒలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలు, కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక నైట్ అంతా నానబెట్టుకున్న వేరుశనగ పప్పును వేసుకోవాలి. ఒక మీడియం సైజు టమోటాని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక క్యారెట్ తురుముకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి. అంతే, స్ప్రౌట్ సలాడ్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.